హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలుగు రాష్ట్రాలలో వాతావరణం మారింది. ఆగస్టు 20 నాటికి తెలుగు రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించిన సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకవైపు కోస్తాంధ్రలో వర్షాల ప్రభావం కనిపిస్తుండగా, మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఈదురుగాలు హెచ్చరికలు జారీ చేశాయి. తెలంగాణ రాష్ట్రాలలో వాతావరణం వేగంగా మారిపోతుంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి ప్రాంతాలలో ఈదురుగాలు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాలలో గంటకు బలమైన గాలులు వీచే సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రోజంతా ఆకాశం సాధారణంగా మేఘామృతమై ఉంటుంది. పగటి సమయం ప్రశాంతంగా గడిచినా సాయంత్రం లేదా రాత్రి వేళలో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యే అవకాశం ఉంది. రాబో రోజుల్లో ఏపీలోని పలు తీవ్ర ప్రాంత జిల్లాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్తో పాటు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయి. రాజధాని అమరావతి, విజయవాడ ప్రాంతాలలో ఆకాశం ఎక్కువగా మేఘామృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉన్నాయి. రాయలసీమ ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా లేదా పూర్తిగా మేఘామృతమై ఉంటుంది. కొన్ని చోట్ల స్థానికంగా తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఈ ప్రాంతంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల నుండి 34 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలు, రైతులు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం, ఈదురుగాలు ప్రభావంతో వర్షపాతం నమోదు కానుంది. హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లేవారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.